ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో గోదాదేవి శోభాయమాన దర్శనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారికి తిరుచి ఉత్సవం. సప్తగిరులపై హిమ సోయగం. పొగమంచుతో అలరిస్తున్న తిరుమల గిరులు. వరాహావతారంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం. భద్రాచల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవం. జపాలి మహర్షికి అనుగ్రహం ఇచ్చిన ఆంజనేయుడు. తిరుమల క్షేత్రంలో నెలవైన జపాలి పుణ్యతీర్థం ప్రత్యేక కథనం. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసలుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇలా వైకుంఠం హిమ సోయగంతో ఆకట్టుకుంటోంది. మంచు తెరల్లో సప్తగిరులు కొత్త సొబగులను సంతరించుకున్నాయి. శీతాకాలం పొగమంచుతో తిరుమల క్షేత్రం అందాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం తిరుమలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. కొండలరాయుడి దర్శనానికి తరలివచ్చిన ఆ బాలగోపాలం ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో వెంకన్న సన్నిధిలో సేద తీరుతున్నారు. దక్షిణ అయోధ్యగా భాసలుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్సవాలలో 3వ రోజున వరాహ అవతారంలో రామయ్య తండ్రి ఆరాధనలు అందుకున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా పరంధాముని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. వేద పండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు వరాహస్వరూపంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా నేడు శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో రామచంద్రమూర్తి మనకి వరాహ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నాడు. వరాహావతారాన్ని హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం, భూమిని ఉద్ధరించడం కోసం ధరించినటువంటి అవతారము. మనకి వరాహావతార ఉపాసన వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను చెప్పడం జరిగింది. భూ సంబంధమైనటువంటి వివాదాలుంటే వరాహ ఉపాసన వల్ల తొలగుతాయని, అంతేకాకుండా వరాహ ఉపాసన వల్ల ఐశ్వర్యం మనకి లభిస్తుందని, అంతేకాకుండా వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం వలన, ఆయన్ని ఆరాధించడం వల్ల శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు పోతాయని మనకి శాస్త్రం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి స్వామివారు దర్శనాన్ని కృపజేస్తున్నారు. అటువంటి వరాహ రూపధారుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించి మీరందరూ ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. నంద్యాలలోని శ్రీ కోదండరామాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. స్వామివారికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. తల్పగిరి క్షేత్రాధీశుడు శ్రీరంగనాథుడు వైకుంఠనాథుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా ఇరు దేవేరుల సమేత స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. స్వామివారు వైకుంఠనాథుని అలంకరణలో దేవేరులతో కూడి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ ఆవరణలో తిరుచి సేవను నిర్వహించారు. భక్తులు వైకుంఠనాథుని అలంకరణలో అనుగ్రహిస్తున్న రంగనాథుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమృత కరుణా వీక్షణాలను భక్తులపై అపారంగా కురిపించే కొండలరాయుడు దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వ మానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్రతాల్వార్లను కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్వికులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆకముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటూ పవనసుతుడిని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమొసగిన పుణ్యప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వశుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారి కొలువైన జపాలి తీర్థ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం. హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం. హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం. శనీశ్వరుడి అనుగ్రహం, శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం. జపాలి మహర్షి తపస్సుకు ప్రసన్నుడై రుద్రాంశ సంభూతుడు ఆవిష్కరించిన తీర్థరాజం. అదే తిరుమలగిరిలోని జపాలి తీర్థం.
అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్య శక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తం అవ్వడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మ గుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మ గుండం పైభాగంలో ఉన్న ధృవధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నాడు. నేటికి జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధృవధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచ మహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని స్కాంద పురాణంలోని శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హతీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హతీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నెలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి, నాగదేవతలకు భక్తులు అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. నా పేరు లోకనాథం, నేను తిరుపతి వాస్తవుడిని. జపాలి చాలా విశేషమైందని మా పెద్దలు చెప్పగా విన్నాను. నేను చాలా రోజుల నుంచి జపాలి తీర్థానికి వచ్చి దర్శనం చేసుకుంటాను. స్వామిని సేవిస్తే ఖచ్చితంగా మనం కనుక్కున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్పడంతో నేను వచ్చి ప్రతి వారం వస్తాను. మంగళవారం వస్తాను. వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నాను. హనుమత్ జయంతి రోజు మాత్రము ఇక్కడ చాలా బాగా ఆనందంగా ఉంటుంది. విశేషంగా అన్నదానము అన్ని చేసి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు కూడా ఇప్పుడు కొత్తగా దాన్ని పురాతన నిర్మిస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా పెద్దగా ఇక్కడే అందరూ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది.
స్మరణతోనే భక్తుల ఈతి బాధల్ని హరించే జపాలి ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగర సమీపంలోని చవటపల్లెలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సుమంగళి పూజలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆరాధనలు నిర్వహించి సర్వశోభితంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని సకల శోభితంగా మండపంలో కొలువు తీర్చారు. 108 మంది సువాసినులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలు పాటిస్తూ లలితా సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టోత్తరాలతో సుమంగళి దీపలక్ష్మి పూజలను జరుపుకున్నారు. అనంతరం సువాసినులు పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఆశీస్సులు అందుకున్నారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో నెలవైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు శ్రీనివాసునికి పవిత్ర నదీ జలాలు, పంచామృతాలు, పసుపు, గంధం, కస్తూరి తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేసి స్వామివారికి నివేదనలు అందజేసి హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. ఖమ్మంలోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు పరమశివుడికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో శివపార్వతులను సుందర అలంకరణలో కొలువు తీర్చారు. పలు క్రతువులను జరిపి శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం శివనామస్మరణతో పులకించింది.
శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ తల్లికి అభిషేకం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత రత్నాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దైవనామస్మరణలు చేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన. నెల్లూరు జిల్లా వెడవలూరు గ్రామం శ్రీ వెంకటేశ్వరుని నామంతో పరవశించింది. గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వైదిక పూజలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేషంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.